హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా కూడా బాగుండాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే మా పొలంలో అయితే టూ వీలర్ వేస్తున్నారండి. అంటే వీళ్ళు టూ వేల్ అంటారు, మనమేమో బోర్ అంటాం కదా. వీళ్ళు వచ్చి టూ వేల్ అంటున్నారు. నాకైతే టూ వేల్ అనేది ఫస్ట్ టైం విన్నాను. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, టూ వేల్ అంటారో లేదో. వీళ్ళైతే రాజస్థాన్లో టూ వేల్ అంటున్నారు. మా పొలంలో వేసారు కానీ మా నాన్న వాళ్ళు అప్పుడు బోర్ అంటూ విన్నాను. నాకైతే తెలియదు దీని గురించి పర్టికులర్గా. సో మొత్తానికైతే బోర్ అయితే వేస్తా ఉన్నారనమాట పొలంలో. ముందు రోజు అయితే ఇంకా దూరం పొలంలో వేసారండి. అక్కడ అంటే ఎక్కువ పొలం ఉంది కాబట్టి అక్కడ వేయాలని చెప్పి. యాక్చువల్గా అంతకు ముందు వేసామండి, 1 ఇయర్ బ్యాక్ ఇంటి దగ్గర ఒకటి వేసాము. అయితే ఇంకా దూరం పొలంలో వేద్దాంలే అని చెప్పేసి 3 డేస్ ముందు అయితే దూరం పొలంలో అక్కడ 50 ఎకరాస్ అనమాట అది మొత్తం. అందులో ట్రై చేశారు. అయితే ట్రై చేస్తే 90 ఫీట్లు అయితే తీసారండి. 90 ఫీట్స్ తీశారు. తీసినా గానీ ఏంటంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సాల్ట్ వాటర్ పడిపోయినాయి అనమాట. మామయ్య గారు బాటిల్లో పట్టుకొచ్చి చూపించారనమాట. నేను అసలు తాగి చూశానండి. మొత్తం వాళ్ళు అసలు సాల్టే అనమాట. కొంచెం కూడా ఎక్కడ కూడా లేవనమాట, మంచి వాటరే. ఇంకా 90 ఫీట్ తీసిన తర్వాత అక్కడ వేస్ట్ అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా అది క్లోజ్ చేసేసారండి. అది క్లోజ్ చేసేసి ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఈ భాగంలో వేస్తున్నారనమాట. గేటుకి దగ్గర అనమాట, ఇది కూడా పొలంలోనే. ఇది మొత్తం 18 ఎకరాలండి. 18 ఎకరాల్లో ఆల్రెడీ అటు సైడ్ ఇంటికి పక్కన వేసారు ఒకటి, ఇది రెండోదనమాట. ఇంకోటి ఏంటంటే మా మామయ్య గారు అయితే బాగా ముందు చూపుతో ఆలోచించారనమాట. ఎందుకంటే అంతకు ముందు వేసిందేమో మా మరిదికి వచ్చే భాగంలో అనమాట. కింద భాగం ఎప్పుడు కూడా చిన్న వాళ్ళు పంచుకోవాలి అంటారు కదా. సో అట్లా అనమాట, కింద భాగంలో వేసారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా మా పెద్దవాళ్ళంటే ఇంకా మేమే కాబట్టి మా హస్బెండ్కి వచ్చే భాగంలో వేద్దామని చెప్పేసి మా అత్తయ్య మా మావయ్య అయితే మాట్లాడుకున్నారనమాట. ఈ భాగంలో వేస్తే ఇంకా ఇద్దరికి ఏ ప్రాబ్లమ్స్ రావు, ఫ్యూచర్లో వాళ్ళు కూడా గొడవలు పడకుండా ఉంటారు, వాటర్ కోసం ప్రాబ్లం ఉండదు ఇద్దరికి అని చెప్పేసి ఆలోచించుకొని మాట్లాడుకున్నారు. ఇంకా మాట్లాడుకొని అయితే ఇక్కడ గేట్ దగ్గర అయితే వేస్తున్నారనమాట. దీని పక్కనే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ ఉంది, బస్సుల రోడ్డు. రోడ్కి ఆనుకొని గేట్ ఉంటుంది, గేట్ పక్కనే అనమాట. ఇది వచ్చేసి 12 అయితే వేస్తున్నారండి. అంతకు ముందు వేసిన దానికైతే 1.5 lakh అయిందండి మాకు. మరి ఇప్పుడు ఎంత అయ్యిద్దో ఇంకా నాకైతే మొత్తం తెలియలేదు. పైపులు ఇంకా అవి షింకర్లు అవి మొత్తం కూడా తీసుకురావాలి. ఇంకా అక్కడ ఉన్నారు కదండి, కోట్ వేసుకొని గ్రీన్ కలర్ కోటు, ఆయన అనమాట మా మావయ్య గారు. ఇంకా వీళ్ళంతా వచ్చేసి మేస్త్రి వాళ్ళు అనమాట. అది తెచ్చారు కదా మట్టి తీసేది మిషన్, వాళ్ళు అనమాట. ఇంకా మొత్తానికైతే వేస్తా ఉన్నారు. ఊర్లో వాళ్ళు కూడా వచ్చి అంకుల్ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఎన్ని ఫీట్లు వస్తుంది ఏంటి అనేసి. చూస్తా ఉన్నారు. ఈ వీడియో మొత్తం కూడా తీద్దామంటే నాకు అయితే చాలా భయం వేసిందండి. మావయ్య ఉన్నారు, మళ్ళీ మగవాళ్ళు ఉన్నారు, ఏమైనా అంటారేమో అని చెప్పేసి అయితే కొంచెం భయపడ్డాను. కానీ ఏమనలేదనమాట మావయ్య. అంటే మావయ్యకి ఆల్రెడీ తెలుసు నేను యూట్యూబర్ అని. సో పర్లేదు, వచ్చి తీసుకో అమ్మా, మనకు కూడా ఉంటది కదా గుర్తుగా అని చెప్పేసి. పైన చూడండి రాకెట్ ఎలా వెళ్తుందో, వ్యూ అయితే చాలా బాగుంది కదా, చందమామ చూపిద్దామని తీసానమాట. ఇంకా మొత్తానికైతే మట్టి తీస్తా ఉన్నారండి. ఇంకో విషయం ఏంటంటే తీసిన తర్వాత కూడా నేను మొత్తం ఉంది అంటే తీసిన తర్వాత 2 రోజులుగా అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అందరికీ ఒక న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే చాలా అంటే చాలా స్వీట్ వాటర్ అయితే పడినాయి అనమాట మా దానిలో. అంతకుముందు వేసిన దానిలో ఏంటంటే కొంచెం అంటే నార్మల్ వాటర్ పడ్డాయి అనమాట, సవ్వగా ఉంటాయి అంటారు కదా, ఆ వాటర్ అయితే పడినాయి. కానీ ఇప్పుడు వేసిన దానిలో అయితే చాలా అంటే చాలా స్వీట్ వాటర్ అయితే పడినాయి అనమాట. చాలా బాగున్నాయి. అందరైతే బాగా పడినాయి మీ భాగంలో అని చెప్పేసి అంటున్నారు. మా అత్త అయితే డబ్బులు వెయ్యి అని జోక్ ఆట పట్టిస్తా ఉందనమాట. మంచి వాటర్ పడ్డాయి, పార్టీ ఇవ్వండి అని కూడా. ఏదేదేమైనా దేవుణ్ణి అయితే చాలా కోరుకున్నానండి, ఎక్కువ ఫీట్స్ తీయకుండానే మంచి వాటర్ పడాలి అని చెప్పేసి. అక్కడ దూరం పొలంలో 90 ఫీట్లు తీశారని చెప్పాను కదా, ఇక్కడైతే 90 ఫీట్స్ కూడా తీయలేదండి, 70 ఫీట్స్ తీశారు. 70 ఫీట్స్కే తీశారు, 70కే మంచి వాటర్ పడ్డాయి అనమాట. చాలా హ్యాపీ అనమాట ఈ విషయంలో అయితే. అసలు స్టార్ట్ చేయగానే నేనైతే భగవంతుడిని అయితే చాలా ప్రేయర్ చేసుకున్నా. మా అత్తయ్య కూడా ఇంట్లో అయితే పూజలు చేసిందనమాట. మంచి వాటర్ పడాలి, అంతకుముందు దాంట్లో సవ్వ వాటర్ పడ్డాయి, ఇప్పుడైనా మంచి వాటర్ పడాలి అని చెప్పేసి. అక్కడ తీసినందుకు మాకైతే దానికి ఆ పెట్రోల్ ఖర్చు వేస్ట్ అయిపోయింది. అక్కడ మళ్ళీ 90 ఫీట్లు తీసాం కదా, అదే కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. ఆ 90 ఫీట్లు తీసినా కూడా మొత్తం సాల్ట్ వాటర్ అనమాట, కొంచెం కూడా ఎక్కడ కూడా లేవన్నమాట. అసలు వచ్చిన వాళ్ళంతా ఇంకా అక్కడ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ సంవత్సరం మాకు బాగా పండింది అనమాట. దూరం పొలం కూడా బాగా పండింది, చిక్కుళ్ళు వేసారనమాట. బాగా పండటంతో మా మామ ఏం ఆలోచించారంటే,
అంటే వర్షం నీళ్ళతోనే ఈ సంవత్సరం బాగా పండిందంటే, ఇంకా బోరేస్తే ఇంకా బాగా పండిద్దని జెప్పేసి అక్కడ ఏయించుకోవాలని మేమైతే ట్రై చేసాము. మావయ్య గారు ట్రై చేశారు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఎంత 90 ఫీట్లు తీసినా గూడా బాగా రాలేదనమాట. ఇంకెంత తీసినా అదే వాటరొస్తాయిలే అని జెప్పేసి మావయ్య అయితే ఆలోచించుకొని ఇంకా అక్కడ క్లోజ్ చేసేసారనమాట. అక్కడ క్లోజ్ చేసి ఇంకా ఇంటి దగ్గరైతే ఎవరి భాగంలో వాళ్ళకేస్తే ఫ్యూచర్‌లో అన్నదమ్ముళ్ళైతే ఏ గొడవలు పడకుండా ఉంటారు అని జెప్పేసి మావయ్య ముందు ఆలోచనతో బాగా ఆలోచించారు. ఏమైనా గానీ పెద్దవాళ్ళు ఆలోచించినంత ఎక్స్‌పీరియన్స్‌తో మనలాంటి చిన్న వయసున్న వాళ్ళైతే ఆలోచించలేరనమాట. మా మావయ్య ఎప్పుడు ఏది చేసినా గూడా ఇద్దరికీ పనికొచ్చే పనే జేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎవరికీ గూడా ఏ ప్రాబ్లమ్ రాగూడదు. అన్నదమ్ముల మధ్య ఏ రిలేషన్స్ గూడా చెడిపోకుండా ఉండాలి అని జెప్పేసి మా అత్తయ్య, మా మావయ్య అయితే కూర్చొని ఆలోచించుకొనైతే చేస్తారనమాట ఏ పని చేసినా గూడా. అలాగే ఏది తీసుకున్నా గూడా ఇద్దరికి యూజ్ అయ్యేలాగా తీసుకుంటారు. పొలానికి సంబంధించిన గానీ, ఈవెన్ ట్రాక్టర్స్ గానీ, ఇట్లా పొలంలో బోరేయాలన్నా గూడా ఇద్దరికి ఈక్వల్‌గా తీసుకుంటారనమాట. మా మరిదికి, అలాగే మా హస్బెండ్‌కి గూడా. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళ బాండింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. వాళ్ళు మళ్ళా గొడవలు పడకూడదు దేని గురించి గూడా. మనం చేసే పనులకి ఏది చేసినా వాళ్ళకిద్దరికి ఉంటే బావుంటది అనే ఆలోచనతో అయితే చేస్తారనమాట మా మావయ్య గారు. చూడండి మట్టి ఎలా తీస్తా ఉందో. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. అంతకుముందు ఆంధ్రాలో ఉన్నప్పుడు మా డ్యాడీ వాళ్ళదేశారు. కానీ నేను చూడలేదు ఫ్రెండ్స్.